అప్పులు అవమానాలు నమ్మితే మోసాలు ఏమీ మిగిలేనా అమ్మాయి జీవితం తేల్చుకో నీ దగ్గర మిగిలే దారులు నీ ధైర్యంలోనే వెలుగులు మా ఈ బెట్టింగ్ యాప్ మీకోసమే ఉంది. ఇందులో బెట్ చేసి డబ్బులు సంపాదించుకోండి. ఈ అరుదైన అవకాశం మీకోసం మాత్రమే. బెట్టింగ్ యాప్లో పైసలు సంపాదించన్నా? ఛీ, నా బతుక్కు రూపాయి ఉంది. ఫ్రెండ్గానే ఫోన్ చేద్దాం. రే మామా, ఏడున్నావు? ఇంట్లో. ఎందుకు? అర్జెంట్ ఒక 1000 రూపీస్ సెండ్ చేయరా. ఎందుకు? నాకు లేవు. లేవ్వా? ఇయ్యవా? ఉన్నాయి గాని మరేమో. కొట్టుబే, మళ్ళీ పంపిస్తా. సరే సరే కొడుతున్నలే గాని మళ్ళీ ఇవ్వాలి. సరే సరే పైసలు ఇస్తాను. ఏమే, నేను పోతున్నా, ఇల్లు జాగ్రత్త. ఏవండి, ఒక నిమిషం బాక్స్ ఇగో. ఓకే బాయ్ బాయ్ ఎడ్డిదానా. హాయ్రా మామ. అరే హైరా మామ, ఎప్పుడు వస్తున్నావారా? ఇప్పుడే వస్తున్నా. ఇంకేంది మామ విశేషాలు? అరే మామ, రోజు ఆఫీస్కి రావడం ఇబ్బంది అవుతుందిరా. ఒక బైక్ తీసుకోవచ్చు కదరా మరి. ఎక్కడ మామ, మంత్లీ సాలరీ పడితే ఎక్కడే అక్కడ ఖర్చు అయిపోతున్నాయి. సేవింగ్స్ అస్సలు అవుతలేవు. సేవింగ్స్ తోటి ఏముందిరా, ఈఎంఐలో తీసుకో. నా సివిల్ తక్కువ ఉందిరా, ఏం చేయాలో అర్థమైతలేదు. లోన్ రాదట. సిబిల్ తక్కువ ఉంటే ఏందిరా, నేను లేనా? నా ఐడి మీద ఇప్పిస్తా పదా. మామ చాలా థ్యాంక్ యూ రా. నా బాధ నువ్వు ఒక్కనివే అర్థం చేసుకున్నావు. అరే ఫ్రెండ్ అన్నాక ఆ మాత్రం చేయకుంటే ఎలా రా. ముందా కన్నీళ్ళు తుడుచుకో. రే బేసిక్గా మనం రిచ్చా, అందుకే ఐఫోన్ కొన్నా. నువ్వు చాలా గ్రేట్ రా. మరే ఐఫోన్ పట్టుకొని రోడ్డు మీద పోతుంటే పాపలంతా మనకే. నాకు కూడా చూద్దాంలే. ఎవడు చూలే కదా. రే ప్రణయ్, ఇట్రారా. నువ్వు ఉండరా. వీడు చూసిందేంద్రా. ఓహో చెప్పురా. చూసావా ఐఫోన్? ఎప్పుడు కొన్నావురా? నిన్నే. మస్తుందిరా. హాయ్ బడి, మీరు మా బెట్టింగ్ యాప్ లో ఇప్పుడు 1000 రూపాయలు జమ చేశారు. మీకు నచ్చిన గేమ్ ఆడండి. గేమ్ రోల్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ బడి, యు విన్ 2000 రూపీస్. 2000 వచ్చినాయి కదరా. ఇప్పుడు 2000 పెడదాం. హాయ్ బడి, మరలా మా గేమ్ కి స్వాగతం. మీరు ఇప్పుడు 2000 రూపాయలు ఇన్సెట్ చేశారు. జాక్పాట్, యు గాట్ 4000 రూపీస్. 4000 వచ్చినాయి రా. సెట్టు 2000కి 4000. ఇప్పుడు 4000 పెడతా, 8000 వస్తాయి. అత్యంత విలువైన సబ్స్క్రైబర్, మీరు ఇప్పుడు మా అకౌంట్ లో 4000 రూపాయలు జమ చేశారు. జాక్పాట్, కంగ్రాచులేషన్స్ బడి. 8000 రూపాయలు వచ్చినాయి. హాయ్ బడి, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ కంటిన్యూ విన్నింగ్స్. ఇప్పుడు మీరు 8000 పెడితే 1,00,000 రూపాయలు వచ్చే జాక్పాట్ ఉంది. 8000కి 1,00,000 రూపాయలా? పెడదామా? ఇంత వీక్తాయా? సరే పెడదాం. మీరు నిస్సందేహంగా మా ఖాతాలో 8000 రూపాయలు జమ చేశారు. దేవుడు A big win, jackpot buddy. You got a 1 lakh rupees. 1,00,000 రూపాయలు వచ్చినాయి రా. చెప్పండి సార్. కలర్ మంచిగా ఉంది. ఈడేంది అడుగుతాడు. ఏమైంది మామ? మామ, నాకు ఆ బండి బాగా నచ్చింది మామ. అది సెకండ్ హ్యాండ్ బండి ఉన్నట్టుంది గారా. మళ్ళీ ఈఎంఐ. నాకు అదే బండి కావాలనిపిస్తుంది మామ.
ఇవన్నిటికంటే అది బాగుంది. అది ఈఎంఐలు వస్తుందో రాదో గారా ఒకసారి అడిగి చూద్దాం. కనుక్కుందాంపా. దా యా సార్ ఈరోజు సర్వీసింగ్ ఉంది. యా యాడమ్సీ బైక్, కూర్చోండి. యాడమ్సీ బైక్ సార్, సర్వీసింగ్ చాలా బాగుంటుంది అండ్ హెవీ లోడెడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి అండ్ 80, 90, 100 KMPL వచ్చేటివి కూడా ఉన్నాయి. చాలా బాగుంటాయి వెహికల్. యా సార్ ఒకసారి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. చెప్పండి సార్. అది యాక్చువల్గా అక్కడ పల్సర్ 220 ఉంది కదా, యా పల్సర్ 220. అది మనకు కొంచెం ఫైనాన్స్లో కావాలి. సార్ యాక్చువల్లీ మనకు లోపల ఉన్నాయి న్యూ బైక్ సార్, బయట ఉన్నాయి మనకు యూజ్డ్ బైక్స్. బట్ ఓకే, అందులో కానీ- మీకు ఫైనాన్స్లో కావాలా? ఆ. సార్ అందులో మీకు ఫైనాన్స్లో అంటే అది ఒక 2 years బ్యాక్ బైక్. ఓకే సో మనకు అది 85K పడుతుంది. మీరు ఫైనాన్స్లో అంటారు కాబట్టి 90 పడుతుంది. ప్లస్ మళ్ళీ సిబిల్ పక్కా ఉండాలి, మంచి సిబిల్ ఉండాలి. మినిమం 740 పైన ఉండాలి. సివిల్ లేదు. లేదు అంటే మా ఊనికి సిబిల్ లేదు. వస్తుందా? సిబిల్ లేకపోతే కష్టమే. నా పేరు మీద తీసుకుంటా, సిబిల్ ఉంది. ఓకే సార్, మీకు సిబిల్ ఉందా? ఆ. మినిమం 740 పైన ఉండాలి. ఉంది, సిబిల్ ఉంది. కొంచెం ఏమైనా తక్కువ వేయచ్చు కదా? సార్ ప్రైస్ అంటే ఓకే సార్, మీకోసం 85 ఫైన్. అంతకు మించి తక్కువకి రాదు సార్, ఎందుకంటే అది కస్టమర్ బైక్ కదా. మళ్ళీ అది మనకు కమిషన్స్ ఉంటాయి కదా. 85 ఓకేనారా నీకు? ఓకే. ఓకే ఓకేనా? సార్. ఒక్క నిమిషం. సిగ్నేచర్ పెట్టండి. ఓకే యా థ్యాంక్ యూ సార్. బైక్ తీసుకెళ్ళచ్చు. ఓకే థ్యాంక్ యూ అన్న. యా ఓకే మామా బండి అయితే వచ్చింది పో, పండుగ ఇంకేంది. సార్ ఒక్క నిమిషం ఒకసారి. సార్ సార్ ఇగోండి మీ బైక్ పేపర్స్, వానికి. కీస్. ఓ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మామా తీసుకో. మామ థ్యాంక్ యూ రా. బండి ఇప్పుడైతే నువ్వే. దావత్ ఖచ్చితంగా ఇచ్చుడేరా. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బా ఓకే దా ఆ, బండి నువ్వే రా. తీరాయిగా తీ. అరే రూపేష్, ఫొటోస్ దిగుదామా? రీల్స్ కూడా చేద్దాం. చంపాలే చంపా నేల నడిచిరా, అట్టాల మీద గాలి సాంగి సగి మిలా. ఎవ్వ 1,00,000 రూపాయలు వచ్చినాయి, నేను ఇచ్చా ఎవ తగ్గాలే. మీ గేమ్ మరలా స్టార్ట్ అయింది. 1,00,000 రూపాయలు బెట్ చేసి 5,00,000 రూపాయలు పొందండి. ఎవ్వ 1,00,000కి 5,00,000. మీ గుండె ధైర్యానికి మెచ్చుకుంటున్నాం. మీ 1,00,000 రూపాయలు మా ఖాతాలో జమ చేయబడింది. ఓ బిగ్ విన్, కంగ్రాచులేషన్స్, యు గాట్ 5 lakhs. 5,00,000 వచ్చినాయి. మీరు చాలా లక్కీ పర్సన్. యువర్ జాక్పాట్ పాయింట్స్ వాస్ రెడీ. బెట్ 5 lakhs, you got the 20 lakhs. 20,00,000. ఏమే కొన్ని వాటర్ పట్టుకరా. వస్తున్నా. ఏంటండి ఇంత లేట్ అయింది? మన రాజ్యానికి నా ఐడి మీద బైక్ ఇప్పించిన. అన్నీ ఇలాగనే చెయ్యి. ఉర్రకే నా మాటలు ఎప్పటికీ నీకు ఒర్రు లెక్కనే అనిపిస్తాయి కానీ అయినా ఈఎంఐ కట్టకుంటే ఏం చేస్తావు? కడతాడు. ఒకేలా కట్టకుంటే అరే ఎందుకే అన్న అపశకనాలు మాట్లాడుతావు? అందరినీ నమ్మి మొత్తం పడగొట్టినావు. ఇప్పుడు ఉన్నది ఇల్లు ఒకటే, దీన్ని ఇంకా పడగొట్టి ఇక. వాడు అసొంటోడు కాదు, కడతాడు. ఈ నవ్వ జీవితం ఈ అట్టగానే పెళ్లి చేసుకున్నా. అమ్మ జీవితం. రే రూపేష్, ఫొటోస్ మస్తు దీనంగా రా. అవునరా, మస్తు దిగినాం. రేయ్ ఈరోజు నేను తీసుకెళ్తారా ఫోను? రేయ్ ఫోన్ కొన్న ముఖమేనేట్రా నీది? మేము రిచ్ రా, రిచ్ పేదనాయాల. ఫోన్ కావాలంట, ఫోను దుబాయ్ నుంచి. ఫోన్ కావాలంట, ఫోను. నీలాంటోడే ఇంట్లోకి రమ్మని పిలిస్తే ఇల్లంతా నాదే అన్నాడంట. నీలాంటోడు
ఎట్లా అయినా ఐఫోన్ కొనాలి. 20 లక్షలు ఉంటే మాత్రం లైఫ్ సెట్ రా. ఒకవేళ పోతే పోలే, ట్రస్టెడ్ యాప్. Hey buddy, your game was started. You are inside the 5 lakh rupees. రావాలి. Loser, you lost 5 lakh rupees. Better luck next time. అరే మామా, ఏమైనా పైసలు ఉన్నాయా? అన్నా, ఏమైనా పైసలు ఉన్నాయా? పెద్దనాన్న, నాకు కొన్ని పైసలు కావాలి. ఏం లేవు పెద్దనాన్న, కొంచెం అర్జెంటు. ఛీ. ఒక్కడే ఆప్షన్ ఉంది, ఇక ఇల్లు తాకట్టు పెట్టాలి. వినయ్ అన్న, నా జాకాయలు తాకట్టు పెట్టాలి. నాకు కొన్ని పైసలు కావాలి. సరే అత్తున్నా. ఈ దరిద్రుడు ఊకే ఫోన్కి అడిగేస్తాడు. ఈ గేమ్లు ఏందో ఏమో. మామ చెప్పరా. రేయ్, ఈఎంఐ డేట్ వచ్చింది, పైసలు పంపవారా? అరే కొంచెం టైట్ ఉందిరా, ఈ మంత్ నువ్వు కట్టేసాయి, నేను నెక్స్ట్ మంత్ కల్లా అరేంజ్ చేస్తా. సరే తీ మామ, కట్టేస్తా కానీ. సరే మామ. అరే ఏమైందిరా, ఇంకా పైసలు ఎందుకు పంపలే? అరే మామ, నాకే ఫుల్ ఫీవర్ వచ్చిందిరా. అరే ఇట్లా అయితే ఎట్లా మామ? నాకు ఫ్యామిలీ ఉందిరా, నాకు కూడా అవసరాలు ఉంటాయిరా, అర్థం చేసుకో కొంచెం. హాస్పిటల్లోనే ఫుల్ ఖర్చు అయినాయిరా. ఈ ఒక్క మంత్ ఎలాగైనా కట్టు, నెక్స్ట్ మంత్ పక్కా అరేంజ్ చేస్తా. సరే కడతా కానీ నెక్స్ట్ మంత్ మాత్రం ఖచ్చితంగా అర్జెంట్ చేయి మామ, ప్లీజ్ అర్థం చేసుకో. మీ చెల్లె సేవింగ్లోకి వెళ్ళి కట్టిన లాస్ట్ మంత్, ఈ ఒక్కటైనా అర్థం చేసుకో మామ ప్లీజ్. సరే మామ, చేస్తారా. సరేరా, ఓకే. బొక్కలే, నేను కడతా, నువ్వు చూస్తావు. అమ్మా, ఈ గాలికి వేటి అన్ని తగిలించుకొని కట్టుడు అవుతుంది కదా. నమస్తే. నమస్తే. ఎంత కావాలి? 10 లక్షలు. పేపర్లు పేపర్లను ఉన్నాయి కదా? ఉన్నాయన్న. తీసుకొస్తా అన్న. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యావా? బ్యాంక్ ట్రాన్స్ఫరా? చేతపో. సరే అన్న, అయితేనా? ఒక 2 రోజులు టైం అయింది సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ. ఓయ్, ఆ? నీ దగ్గర ఏమైనా సేవింగ్స్ ఉన్నాయా? ఎందుకండి? ఏం లేదే, ఆ రాజయానికి ఫైనాన్స్లో బండి ఇప్పించిన కదా, ఆడు హౌలా 2 నెలల నుండి కడతలేడు, దమ్ దమ్ చేస్తుళ్ళు నన్ను. అయితే ఇప్పుడు నువ్వు కడతావా? మరి ఏం చేయాలి, సావల్లా? వాంది కట్టకుంటే నా సిబిల్ పోతుంది. మరి ఏం చేయమంటావు? నేను అప్పుడే చెప్పినా, విన్నావా? ఆడాసంటాడు కాదు కడతాడు అని అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఎవడైనా అవసరం ఉన్నంత వరకే ఉంటాడు. ఇప్పటికైనా జర నా మాటను మారు. అరే నీ అమ్మ, తెలిసేవాడన్నా తప్పులు చేస్తాడా? తెలియకనే కదా బొందలో పోయి పడ్డది. సాగొట్టు మరి, నువ్వు వాడు అందరు కలిసి సాగొడితే సత్త మరి. అట్లయినా మీ అందరు సంతోషంగా ఉండాలి. నీ అమ్మ మంచి చేద్దామన్నా కానీ ఏం చేసేటట్లేదు. అన్ని నానెత్తి మీదకి వచ్చి ఏందో ఏమో. అవమానాలు నమ్మితే మోసాలు ఏమీ మిగిలేనా? అమ్మాయి జీవితం తెలుసుకో, నీ దగ్గర మిగిలే దారులు. వాడేమో ఏమీ కడతలేడు, ఈ అప్పులేమో సావ కొడుతుళ్ళు. ఇట్లా కనీసం క్రెడిట్ కార్డులకి ఇస్తే అదే ఉంది మనకి. నమ్మకం లేదు నాశనానికి, ఆశల్లో ఉండాలి. ₹1,00,000 వర్రా తీసిండు. రే నేను చూసే చేయలే గారా. కష్టాలు అన్నా, కలగలిపి ఉన్నా నీ క్రెడిట్ కార్డు బిల్లు మీద ఐఫోన్ తీసిందే. మోసం కుటుంబ బాధ్యతనిపై నువ్వే నిర్ణయించు జీవితాన్ని. పరాజయంతో లభించే విజయాలే మనసును నిలుపుకోవడానికి. అప్పులు అవమానాలు నమ్మితే మోసం అవసరమా? అరే ఫస్ట్ నాకు చెప్పవారా? అవసరమా? అరే ఎందుకు ఇట్లా చేసినావురా? అరే సరే పోరా. దేవుడా ఎందుకు ఇట్లా అవుతుంది నాకే? ఒక్కటే ఆప్షన్ ఉందిగా, ఇల్లు కాయిదాలు తాకట్టు పెట్టి ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేస్తా. ఇంతకు మించిగా వేరే మార్గం లేదు. వీళ్ళు పైసలు ఎప్పుడు ఇస్తారో, ఒక్కొక్కడు పైసలు లేకుండా దొరుకుతారా ఒకరు. అన్నా అన్నా నమస్తే. అన్నా ఇవి మా ఇంటి పేపర్లు అన్నా, ఒక 15 లక్షలు అవసరం ఉన్నాయి అన్న. ఈ పేపర్ మీద ఆల్రెడీ తీసుకున్నారు కదా? లేదన్నా, ఇవి మా ఇంటి పేపర్లు అన్నా. హర్షగాడు ఆల్రెడీ 10 లక్షలు తీసుకున్నాడు. హర్ష మా తమ్ముడే అన్నా. ఏం కథలు పడుతురా అన్నదమ్ములు ఇద్దరు కలిసి? అదేం లేదన్నా. 2 రోజుల పైసలు మొత్తం కట్టకపోతే ఇల్లు నా పేరు మీద నడు. కథలు పడుతురా నడు నడు చల్. మనసును నిలుపుకోవడానికి అప్పులు అవమానాలు నమ్మితే ఓ మోసం, ఈ మోసం అవసరమా? అవసరమా? అరే హర్ష,
ఎవ 10 లక్షలు పట్టుకొచ్చిండ్రా, ఎత్తినేసి 10 లక్షలు మీదే సంపాదించాలి. Hi buddy, welcome back to the game. You are my VIP player. I give you an offer. You can add 10 lakh rupees and you got a big prize on 50 lakh rupees. 10 లక్షలకి 50 లక్షలా? అత్తే మాత్రం ఎవ్వ భయం అవుతుందిరా. ఇల్లు కాయిదాలు పెట్టినా అన్నకు తెలిస్తే ఏమవుతుందో. పర్లేదు మామ, అత్తయ్య ఇది టెస్టెడ్ అయిపోయినా ఊగపోతాయి పైసలు. You are inside of the 10 lakh rupees, buddy. Try your luck. I hope you win. ఓకే ప్లీజ్ దేవుడా, ఎట్ల నుంచి రావాలి దేవుడా, ప్లీజ్ దేవుడా. Oh, my poor VIP player, you're lost. Again, you're loser. Please add more money and play again. Don't lose your hope. I think you are a big millionaire. అవసరమా పరాజయంతో లభించే విజయాలే ఓ మనసును నిలుపుకోవడానికి అప్పులు అవమానాలు నమ్మితే ఓ మోసం, ఈ మోసం అవసరమా అవసరమా.